హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నాటుకోడి చికెన్తో బిర్యానీ అయితే చేశానండి. చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది. చూడండి, ఇలా అయితే కట్ చేయించానండి. నేను నాటుకోడి కదా, ఉడకడా అని నేనైతే ఇలా కట్ చేయించాను. నేనైతే నాటుకోడిని ముందుగా ఉడకబెట్టి అయితే తీసుకోవట్లేదండి, అలాగే తీసుకుంటున్నాను. నాటుకోడి చికెన్లో ముందుగా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా స్మాష్ చేసి పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాల ముందైనా పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి, బాగా స్మాష్ చేసి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో హోల్ గరం మసాలా అదే అండి, పట్ట, లవంగ, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు ఇవన్నీ అయితే వేసాను. ఇలా ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసి ఫ్రై చేశానండి. ఆనియన్స్ వేసిన కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి కొంచెం సేపు పల్లి ఫ్రై చేశానండి. ఇట్లా కరివేపాకు వేసి కొంచెంసేపు ఫ్రై చేసినాక మళ్ళీ టమాటాలు అయితే వేసాను. టమాటా వేసి బాగా ఫ్రై చేశాను. బాగా ఫ్రై చేసి కొంచెం ఉప్పు వేసి మగ్గడానికి కాసేపు పొయ్యి మీద అయితే పెట్టి ఉంచాలండి. ఇట్లా ఉప్పు అయితే వేసాను, మూత పెట్టేస్తాను. నేను ఎప్పుడైనా అంతే కదా, అట్లా అయితే వేసేసాను. తర్వాత ఈ టమాటాలు అవన్నీ బాగా ఉడికిపోయాయి, మెత్తగా మగ్గిపోయాయి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మసాలా అవన్నీ వేసుకోవాలండి. ముందుగా టమాటా మగ్గిన తర్వాత మసాలా వేసుకున్నాక మనం బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను, ఆ చికెన్ అయితే వేసేయాలి. వేసేసినాక కొంచెం ఒక చిన్న కప్పుతో వాటర్ వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టేయాలి. ఇట్లా మూత పెట్టిన 10 నిమిషాలకి ఇలా అయితే బాగా వాటర్ అయితే వస్తాయండి ఆ చికెన్లోంచి. మళ్ళీ ఇట్లా వాటర్ వచ్చినప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్కి 1.5 నీరు అయితే పోసుకోవాలండి. పోసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకొని సరిపడాయా లేవా అని, సరిపడితే అప్పుడే ఉప్పు అయినా కారం అయినా ఏదైనా వేసుకోవాలి. ఇప్పుడు వేసిన మసాలా మాత్రం నేను తయారు చేసుకుంటానండి బిర్యానీలోకి. ఆ మసాలా అది ఇట్లా వేసి ఒక 10 నిమిషాలకి తెల్లు వచ్చినప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేయాలండి. ఇట్లా అయితే మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేసానండి. వేసేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టాను. హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టానండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చినాక మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. అప్పుడు సిమ్లో పెట్టేయాలండి. అంటే కట్టెల పొయ్యి మీద అయితే మనం దమ్ అయితే వేస్తాం కాబట్టి సిమ్లో అలాగా ఏమనిపించదు. ఇది గ్యాస్ మీద కడాయిలోగా చేస్తాం, అందుకని సిమ్లో పెట్టేసి కొత్తిమీర, పుదీనా చల్లేసి ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఉంటే చాలండి, 10 నిమిషాలు పర్లేదు. సిమ్లో అయితే పెట్టేశాను. ఇట్లా పెట్టినాక చూడండి ఎలా అంటే బాగా వచ్చేసింది. ఇలా కడాయిలో అయితే మీకు అర్థం కాదండి, నేను పక్కన ప్లేట్లో కానీ ఆకులో కానీ వేసి చూపిస్తాను. అప్పుడు చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో చికెన్ అయినా, ఇట్లా రైస్ అయినా కుక్ అయిపోయింది, పొడి పొడిగా వచ్చేసి చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నాటుకోడి బిర్యానీ అంటే మాది విలేజ్ కదా, అందుకని రేర్గా కాకుండా మాకు రెగ్యులర్గా అయినా నాటుకోడి అనేది తింటామండి. ఇట్లా నేనైతే నాటుకోడితో చాలా అంటే చాలా రెసిపీలు అయితే చేసి పెడుతుంటాను. చాలా సింపుల్గా అండి, బాయిలర్ కోడి కన్నా నాటుకోడి చాలా మంచిది. చాలా సింపుల్గా బిర్యానీ అయినా ఏదైనా రెసిపీ అయితే అయిపోతాయి. చూడండి, ఇప్పుడైతే ఆకులో వేస్తాను, ఎంత బాగా వచ్చాయో. దీంట్లోకి అయితే నేను పెరుగు చికెన్ కర్రీ అయితే చేశానండి. దాంతో ఒక ముద్ద, దీంతో ఒక ముద్ద తింటే అంతేనండి, చాలా అంటే చాలా బాగా ఉడికిపోయిందండి. పీస్ చూడండి ఎంత జ్యూసీగా ఉడికిపోయి ఉందో, చాలా బాగా ఉడికిపోయిందండి. అంతే అండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.